చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సుమారుగా 762 హామీలు ఇచ్చాడు. ఆ 762 హామీల్లో నవరత్నాలు కూడా ఒకటి. అంటే 753 హామీలు నవరత్నాలు కాకుండా ఆ 753 హామీలు మొత్తం ఎగ్గొట్టాడు. కూడా 3-4 పాక్షికంగా ఇచ్చి పెట్టాడు. మొత్తంగా చూస్తే ఇచ్చిన హామీల్లో 94% హామీలను ఎగ్గొట్టి 6 చేశాడు. 6%లో కూడా 3 పూర్తిగా చేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం 2024లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 అన్నీ అమలు చేస్తూ వస్తూ ఉంటే బాధపడిపోతూ ఇబ్బంది పడుతూ ప్రజలకు మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్న బాధతో దుగ్ధతో కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టాడు. 2019-24 మధ్యలో దోచుకున్నట్టు ఎవరికి తెలియకుండా ప్రతి దాంట్లో దోచుకున్నాడు. ఆ దోచుకున్న చాలక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆదాయ మార్గం తగ్గినట్టుంది. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదంటూ ఆ క్యూఆర్ కోడ్ కూడా పచ్చి మోసం అని చెప్పి నిన్న అనంతపురం జిల్లాలో తేలింది. పొరపాటున క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేశారో ప్రజలకు ముఖ్య గమనిక, దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలు అవుతాయి. నిన్న ప్రత్యక్షంగా అనంతపురం జిల్లాలో జరిగింది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ఇంటికి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయమంటే వారు పాపం ఎందుకు చెప్తున్నారు ఏంటో, జగన్మోహన్ రెడ్డి మనకు డబ్బులు పంపించాడు అనుకుని వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని దొబ్బేశారంటే వీళ్ళు. క్యూఆర్ కోడ్ ఏంటి, ఆ దోపిడీ విధానం ఏంటి, ఈ కొత్త మార్గం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి దోపిడీ, కొత్తగా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయొచ్చా, ఓపెన్ చేయకూడదా, దోపిడీకి ఇదో కొత్త మార్గం ఎంచుకున్నాడా జగన్ రెడ్డి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే డబ్బులు పోతుందని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు. దాని గురించి ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? మొన్న గంజాయి, నిన్న బెట్టింగు, ఇవాళ చీటింగు. అదే గంజాయి, బెట్టింగ్, చీటింగ్ కరెక్ట్గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే. మొన్నేమో గంజాయి, నిన్నేమో బెట్టింగు, ఇవాళ చీటింగు. దీనికి కూడా అసలు ఈ ప్రణాళిక ఎప్పుడు తయారు చేశారు, ఎలా తయారు చేశారంటే వాళ్ళు అదేదో ఒక లగ్నం పెట్టుకుంటారు. ఆ విధంగా వీళ్ళ రాక్షస క్రీడకి కొన్ని లగ్నాలు ఫిక్స్ చేసుకుంటారు. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చిన రోజుందో ఆ రోజే ఈ కార్యక్రమానికి వీళ్ళు స్టార్ట్ చేసిన రోజు. అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఏ నియోజకవర్గాలు ఎవరు పంచుకోవాలి, ఏ విధంగా ప్రజలను దోచుకోవాలి. మరి దాంట్లో మనం చూసాం ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అందరూ అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నట్లుగా ఈ రోజున దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరనే స్థాయికి వీళ్ళు ఈ డబ్బులు కొట్టేసి పంచుకో, దాచుకో, దోచుకో అన్నట్లుగా మరి ఏ విధంగా చేస్తున్నారంటే అసలు ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, మరి ఈ దొంగలేంటి, మరి డబ్బులు పోవటం ఏంటి అని ఎవరికి వాళ్ళే సతమతం అవుతున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్రజలందరినీ కూడా మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ప్రజావేదిక కూల్చిన రోజు ఇంకొక ప్రజలను కూల్చే కార్యక్రమానికి కూడా ఈ రోజున ఒక శ్రీకారం చుట్టారు వీళ్ళు. అది ఏంటి అంటే ఇదిగో క్యూఆర్ కోడ్తో మరి రీకాల్ చంద్రబాబు నాయుడు అని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు మనం చూస్తే ఉదయం టైంలో అనంతపురం జిల్లాలో మరి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది కూడా వెళ్ళటం జరిగింది. మరి దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి దాంట్లో మరి చిన్న నాయకులు ఎవరో ఒక ఎర్రప్ప అనే ఇంటికి వెళ్ళి పాపం అతన్ని వెర్రి వెంగళప్పని చేశారా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకు చేశారంటే ఆయన పిలిచారంట, ఇదిగో ఇక్కడ స్కాన్ చేస్తే నీ ఫోన్లో నుంచి మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మేమేం చేసామో నీకు తెలుస్తుంది, మేము ప్రజలకు ఎన్ని విధాలుగా మంచి చేసామో నీకు చూపిస్తా ఉన్నారు. ఆ మంచితనం ఏ విధంగా చేశారో వెంటనే పాపం అతను ఏదో వేరే షాప్కి వెళ్ళి మరి ఏదో పర్చేస్ చేసి డబ్బులు పే చేద్దామని ఫోన్ పే చేద్దామంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని మెసేజ్ వస్తుందంట. ఇదేంటి ఇలా వస్తుందని చెప్పేసి చూస్తే వాళ్ళు స్కాన్ చేసి తన ఫోన్పేలోంచి డబ్బులు కొట్టేసి మనకి ఇప్పుడు బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది అమౌంట్ కట్ అవగానే, అది కూడా డిలీట్ చేశారంట. ఆ మెసేజ్ కూడా
చివరికి అతను అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎవరు కొట్టేశారు? 11,000. ముఖ్యంగా పోయింది 11,000 రూపాయలు. అది కూడా సింబాలిక్ గా ఆ సీట్ల ప్రకారం వచ్చింది. మరి పాపం వాళ్ళకి ఈ రోజున ప్రజల గురించి మాట్లాడకుండా అసెంబ్లీకి వెళ్ళి మరి ప్రజలు ఇచ్చే జీతాలతో బ్రతుకుతూ ఇంకా ఈ విధంగా ప్రజల సొమ్ముని ఏ విధంగా కొట్టేయాలనే ఇట్లాంటి కార్యక్రమాలను వీళ్ళు చేపట్టడం అనేది నిజంగా సిగ్గుచేటుగా ఉందని ప్రజలందరూ కూడా ఈ రోజున చూస్తూ ఉంటే, ఇక మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో అక్కడ బోర్డులు పెడతా ఉంటారు, అదిగో గొలుసులు వేసుకొని కిటికీల పక్క కూర్చోవద్దు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని. ఇక వీళ్ళు వస్తున్నారు ఈ కోడ్ తీసుకొని, మీ అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి బోర్డులు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయింది వైసీపీ పార్టీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంత దుర్మార్గంగానా, ఇంత దిగజారిపోయారా? ఈ విధంగా మరి ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అంటే వీళ్ళకి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉందండి. మనం క్యూఆర్ కోడ్ గురించి మాట్లాడుకుంటే గతంలో అసలు వీళ్ళు మద్యం కుంభకోణంలో ఎక్కడా కూడా ఇట్లాంటి ఆన్లైన్ మనీ స్టేట్మెంట్ అనేది ఎక్కడ లేకుండా చేశారు. కానీ ఇది చూస్తే మరి ఇప్పుడు అదే స్కానర్ పెట్టేసి ఏదో చూపిస్తామని చెప్పి డబ్బులు కొట్టేస్తున్నారు. అది మీరు అన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు శాండ్ దోసుకున్నారు, మైన్స్ దోసుకున్నారు, వైన్ దోసుకున్నారు, ల్యాండ్ దోసుకున్నారు, ప్రజల రక్తం కూడా తాగేశారు. చీప్ లిక్కర్ అమ్మి 32,000 మందిని చంపేసి ఆ కుటుంబాల రక్తం కూడా తాగేశాడు జగన్ రెడ్డి. ఇక అయిపోయింది, దోసుకుంటా ఇంకేం కనపడలే, అధికారం పోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త మార్గం స్కానర్. ఇది ఎక్కడో చూసుంటాడు, ఈయనుంటాడు ఈ స్కామ్ ఒకటి, హైటెక్ టెక్నాలజీ అనమాట. ఆ స్కామర్ చూపిస్తే మీళ్ళల్లో ఉన్న డబ్బులని వచ్చేస్తాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారేమో హైటెక్ సీఎం అని చెప్పేసి సైబరాబాద్ సృష్టికర్తగా ఆయన పేరు తెచ్చుకుంటే, వీళ్ళేమో చీప్ ట్రిక్స్ ప్లే చేసి ప్రజల దగ్గర నుంచి స్కానర్తో ఏ విధంగా కొట్టేయాలని హైటెక్ టెక్నాలజీతో డబ్బులు దోచుకునే దొంగలు అనమాట వీళ్ళు. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే పార్టీ అటాక్ పుట్ట మునిగిపోయింది, బ్రతికి బట్ట కట్టే పని లేదు. ఈ మార్గం ఏంటి? ఉన్న కాస్త మంది కార్యకర్తలు ఉన్నంతా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, దొంగలు, ఎందుకు పనికొచ్చేవాళ్ళు అందరూ సన్నాసులు ఎక్కడ ఉంది మిగిలింది. వాళ్ళకి ఆదాయ మార్గం కావాలి. గంజాయి అమ్ముకుందామంటే ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంది, పట్టుకుని లోపలేస్తూ ఉంది, కుదట్లా. మాదక ద్రవ్యాలు వ్యాపారం చేసే అవకాశం ఇప్పుడు అసలు లేదు, కట్టడి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ల్యాండ్, శాండ్, మైను, వైన్ దోచుకుందామంటే ప్రభుత్వం ఊరుకోవట్ల కేసులు పెట్టి లోపలేసింది. ఇక మిగిలింది చీటింగ్, 420 పనులు చేయాలి. ఆన్లైన్లో మోసాలు చేస్తూ ఉంటారు, అక్కడెక్కడ వీళ్ళకి దొరికినట్టు ఉంది ఇది ఈ స్కానర్ స్కామ్. దానికి క్యూఆర్ కోడ్ అని పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పిన చక్కగా అమలు చేస్తూ ఉంది. ఇంకేమని అడుగుతారు వెళ్ళి, ఏదో ఒక వంకతో వెళ్ళాలి కాబట్టి క్యూఆర్ స్కానర్ అని చెప్పి పెట్టుకుని. అసలు వీళ్ళు ఈ స్కానర్ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడే కూటమి ప్రభుత్వం నుంచి అందరూ పిలిపించారు, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఏదో డబ్బులు కొట్టేసే ప్రయత్నమే జరగబోతుంది అనేది వాళ్ళు అది నిజం చేసుకున్నారు. మునిగిపోయే పార్టీని తాత్కాలికంగా కొన్నాళ్ళన బతికించుకుందామనే ఉద్దేశంతో ఈ స్కానర్ అని పెట్టి కొత్త స్కామ్కు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థానికంగా ఉన్న చిన్న చిన్న నాయకులు, కార్యకర్తలకు ఖర్చుల కోసం వస్తే ప్రజల దగ్గర నుంచి దోషేస్తే అయిపోద్ది పని అనే ఉద్దేశంతో ఈ రకంగా దోపిడీ మొదలుపెట్టారు. కొత్త రకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరూ లోపలేయాలి. గతంలో అండి ఇతను నా సైన్యం అని చెప్పేసి వాలంటీర్లను ఏ విధంగా ఊరి మీద వదిలేయడో చూసాం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అందరూ అని చెప్పలేం, వాళ్ళలో చాలా వరకు కూడా ఇంట్లో ఒంటరిగా ముసలాళ్ళు అంటే మెళ్ళో గొలుసులు లాక్కెళ్ళటం, వాళ్ళ తమ్ ఇంప్రెషన్ తీసుకొని బ్యాంకులో డబ్బులు దోచేయటం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఇలాంటివన్నీ చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి సైన్యం చేసిన పనులు. ఈ రోజున డైరెక్ట్గా సైన్యం లేదు, ఇంకా అతని నాయకుల్నే డైరెక్ట్గా రంగంలో దింపాడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా. వాలంటీర్ల చేత ఉద్యోగాలు రాజీనామా చెప్పి వాళ్ళ ఇళ్ళకి పంపించాడు. నాయకులు ఈయన చేసిన దోపిడీ చుట్టుకుంటున్న కేసులకు భయపడి మాకెందుకురా బాబు తిన్నంత జగన్మోహన్ రెడ్డి, ఈ కేసులు మాకెందుకు ఇచ్చి వాళ్ళంతా జారుకున్నారు. ఈ కాస్త కోస్తా ఆ నలుగురు ఆ 10 మంది మిగిలారు. ఆ రోజారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంత కేసులో ఉన్నాళ్ళు దొంగల బ్యాచ్ మిగిలారు. అక్కడ మంచివాడు కాస్త కోస్తా మంచివాడు ఎవడు లేడు. ఇప్పుడు మరి జనాన్ని నిలుపుకోవాలంటే స్కానర్ లాంటి స్కాములు ఏవోటి చేయాలి. ఆ స్కాములను ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళంట పోషించే ప్రయత్నం చేస్తున్నారు. 11,000 కొట్టేశాడు.
11,000 లేపేశాడు. సింబాలిక్గా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. 11,000 పాపం మరి ఆయన అకౌంట్లో ఆ 11,000 ఎందుకే ఉన్నాయో అవి కూడా లేపేశారు వీళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆ పార్టీ బతికేది లేదు, సచ్చేది లేదు. దాన్ని ఆశ పెట్టుకుని ఆ పిల్లలు లేదంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఇట్లా జగన్ వెనకాల తిరిగితే ఆ కుటుంబాలు నాశనం అయిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అవును, ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఐఐటి పిల్లలండి, వాళ్ళు చక్కగా ఉద్యోగాలకి అందొచ్చిన పిల్లల్ని వీళ్ళు దాంట్లో దించేసి ఆ డబ్బులు ఎలా తరలించాలి, మరి అవన్నీ కూడా ఎక్కడ దాచాలి, దానికి కాపలాదారులుగా పెట్టేసి వాళ్ళ జీవితాలను ఈరోజు సర్వనాశనం. ప్రణయ్ ప్రకాష్ అనే పిల్లోడిని కానివ్వండి, ఇట్లా యూత్ అనమాట అంతా. ఈ ఇన్సిడెంట్ మీరు గమనిస్తే రాష్ట్రంలో మేధో సంపత్తిని చంపేయాలి. మేధావి అనేవాడు ఈ రాష్ట్రంలో బతికొండకూడదు, వాళ్ళ మేధస్ని ప్రజలకు ఉపయోగించకూడదు. ఐఏఎస్లు తీసుకోండి, ఐపీఎస్లు తీసుకోండి, ఇప్పుడు ఐఐటి పిల్లలను తీసుకోండి, మంచి వక్తలను తీసుకోండి, వాళ్ళందరినీ ఇరికిస్తాడు కేసుల్లో. ఒక్కడు లేడు బయట. జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూయల్ మెంటాలిటీ ఇక్కడ బయటపడుతుంది. తన చేతికి మట్టి అంటకుండా అందరిని ఇరికిచ్చి లాస్ట్లో కొండ మీద కోతి కూర్చుని చూస్తున్నాడు అందరూ వెనకాల. వీళ్ళందరూ లోపలికి వెళ్ళినా కదా నేను వెళ్ళేది లోపలికి, లోపల కూడా నాకు సేవలు చేస్తారు కదా, వీళ్ళు బతికినంతకాలం నా ఉడిగిని చేయాల్సిందే అన్న దృష్టితో ఈయన తాత రాజారెడ్డి కూడా ఇలాగ చేసేవాడంట అప్పట్లో. దొంగతనాలు చేయండిరా అని 1,000-2,000 పెట్టుబడి పెట్టి దొంగతనాలు చేపించి కేసులు ఇరికిచ్చి, లేదంటే 5,000-10,000 ఇచ్చి మట్టలు చేపించి వాళ్ళని కేసులు ఇరికిచ్చి శాశ్వతంగా ఆయన దొడ్లో, ఇప్పుడు బంధుల దొడ్లో ఎట్లయితే గీతల నామలు కట్టేస్తారో అట్లా మనుషుని అట్ట పెట్టుకుని వాళ్ళని పెట్టుకు వ్యాపారాలు లేదా రాజకీయాలు చేసేవాడంట. దాన్నే వంశపారంపర్యంగా తీసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళని ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఐటీఎల్ని ఇంకా కొంతమందిని కేసులు ఎరికిచ్చి శాశ్వతంగా తన పాదాల కింద చెప్పుల్లా పడి ఉండేలా తయారు చేసుకున్నాడు. కాల్ముక్త బాంఛన్ అనేలాగా చేసుకుని వాళ్ళని కేసులు ఎరికిచ్చి తను చిద్విలాసంగా చూస్తా కూర్చున్నాడు. మరి ఆ కుటుంబాలు కానీ, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, ప్రజలు కానీ ఎప్పుడు గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్న ఆ 20% మంది బయటకు వస్తారో ఆ రోజే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు, మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈరోజు చూస్తే యువత అంతా కూడా, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు చూసాం నో డ్రగ్స్ అని. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే శాంతియుతంగా ఉంటూ అంతా కూడా క్రమశిక్షణతోటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఏ విధంగా ముందుకు సాగితే అభివృద్ధి వస్తుంది, కంపెనీలు వస్తాయి, యువతకి ఒక భరోసా అంటే ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఇటువైపు చూస్తే గంజాయి బ్యాచ్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నాడు, మరి బెట్టింగ్ వాళ్ళకి విగ్రహావిష్కరణలు ఏ విధంగా చేస్తున్నాడు, మరి అన్ని విధాలుగా ఎటువైపు చూసుకున్నా కూడా అతన్ని ఎవరిని పెంచి పోషిస్తున్నాడంటే అన్యాయాలని, అక్రమాలని, ఇట్లాంటి దౌర్జన్యాలని, దుర్మార్గుల్ని, రౌడీల్ని, చైన్ స్నాచర్స్ని, వీళ్ళని మాత్రమే ఇతను ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడంటే రేపు తనకి అండగా నిలబడేది ఏదన్నా జైలుకి వెళ్లాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే మరి ఏ విధంగా వీళ్ళ దాష్టికం బయటకు వస్తుంది అనేది వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. మీరు ఇందా అన్నట్లుగా బందెల దొడ్లో కట్టేసినట్లు కట్టేసి ఉంచాడు. అదే కనిపిస్తుంది. అంటే తరతరాలకి చెరగని చిరునామా వీళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు దాన్ని. ఏదైనా సరే ఒక 7 తరాలు మనం చూస్తాం పిల్లనివ్వాలంటే అన్నట్లుగా వీళ్ళ చరిత్ర ఏ విధంగా ఉంది అని అంటే ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్రం పట్ల వీళ్ళు చేస్తున్న కుతంత్రాలు, ముఖ్యంగా ప్రజల్ని, చదువుకోకుండా యువతని ఏ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు అనే దాన్ని చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళనే ఇస్తాడు తప్పించి ఎక్కడా కూడా మరి మంచిగా వాళ్ళు చదువుకోడు. ఇతని కూతుర్లు మాత్రం లండన్లో పెట్టి చదివిస్తున్నాడు. మరి అక్కడ విదేశీ విద్య పేరుతో అంబేద్కర్ విద్య ఉంటే దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి విద్య అని పెట్టాడు. అది ఎవరికి కూడా వర్తించింది లేదు, ఏం లేదు. మరి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఎట్లా వాళ్ళని కేవలం మాటల మైకంలో ఉంచుతున్నాడు తప్పించి మత్తులో ఎక్కడా కూడా ఇతను మంచి చేసింది లేదు అనేది క్లియర్గా అర్థం. అతను ఎంత మత్తులో ఉంచినా, ఎంత మైకులో ఉంచినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యున్నత పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అది. ఆ పథకం ఆయన పేరు చేసేసి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నప్పుడు ఆ వర్గాలు కానీ లేకపోతే అంబేద్కర్ గారిని అభిమానించే వాళ్ళు కానీ ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు తిరగబడలేదు? అంటే అంత మత్తులో ఉండిపోయారా? మరి మొన్న చూసామండి, సింగయ్య కారు కింద పడి ఎలా నలిగి చనిపోయాడో. అతను దళితుడు, మరి పాస్టర్ ప్రవీణ్ దళితుడు. మరి పాస్టర్ ప్రవీణ్ విషయంలోకి వచ్చేసేటప్పటి ఏ విధంగా ఊచకోత కోస్తా అని బెన్లింగం లాంటి వాళ్ళు, మరి హర్షవర్ధన్ లాంటి వాళ్ళు, మరి ఏదైతే పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు హర్ష కుమార్ కొడుకు ఏ విధంగా
మరి వ్యాఖ్యలు చేశాడు శ్రీరాజు. ఇన్ని రకాలుగా మాట్లాడటానికి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతనికి ఆ హక్కు లేదా? అంటే దళితుల్లో కూడా వీళ్ళు విభజించి పాలించి చేస్తున్నారా? మరి సింగయ్య గురించి ఎవరు మాట్లాడట్లేదు, సింగయ్య గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడిపోయాడంటే ఈ రోజున వీళ్ళందరూ నోర్లు ఎందుకు పెగలటం లేదు అంటే క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళు కూడా డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. ఎవరి కోసం డబ్బులు ఇస్తే వాళ్ళ గురించే మాట్లాడతాము. కాబట్టి ప్రజలు ప్రతి క్షణం మీరు గమనించండి ఏం జరుగుతుంది. మరి ఈ రోజున కోడికత్తి సీన్ ఎందుకు ముందుకు తీసుకెట్టలేదు? అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. డాక్టర్ సుధాకర్ దళితుడే కదా. మరి ఆయన నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా. మరి ఆయన కేసు ఎందుకు వెలికి తీయమని అడగట్లేదు? మరి ఆయన డోర్ డెలివరీ ఇచ్చారు కదా చంపేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని. మరి అదెందుకు మీరు అడగట్లేదు? మరి అనంతబాబుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనకాలేసుకుని తిరుగుతున్నాడు? ఇన్ని కేసులు, ఇంతమంది దళితులు అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యానికి బలైపోతే మరి ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా వీళ్ళు ఇంత దుర్మార్గంగా చూసి ఏ విధంగా వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో ఇట్లాంటి వికృతమైన చేష్టలు చేస్తున్నారు. ఎవరైతే ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి ముఖ్యంగా చూస్తే మరి వీళ్ళు మాట్లాడే మాటలు, మరి దేనికి వీళ్ళు పెద్ద మనుషులు, దేనికి వీళ్ళు మేధావులు అయ్యారు, దేనికి వీళ్ళు ఒకప్పుడు రాజకీయ నాయకులు అని ప్రజాప్రతినిధులుగా ఉన్నామని చెప్పుకోవడానికి హక్కు అర్హత ఉందా ఎక్కడైనా సరే? ఈ రోజున అంబేద్కర్ విద్యని మార్చినప్పుడు మరి ఏ విధంగా స్పందించాలి? ఏ విధంగా మేము మా అంబేద్కర్ అని చెప్పుకుంటారు? ఆయన ఎక్కడా కూడా ఎప్పుడో చెప్పాడు, నేను దళిత అనే దానికి నేను ఆమడ దూరం నా శవాన్ని కూడా ఆ దరిదాపులకి ఆ మతం అనే దాన్ని నాకు అంటించొద్దని, ఎస్సీ ఎస్టీలకి మతానికి నన్ను వక్రీకరించొద్దని, నేను ఒక దీనికోసం సమాజ సేవ కోసం పోరాడుతున్నానని ఆయన ఎన్నో పిలుపులనిచ్చాడు. ఈ రోజున ఆయన పిలుపులకు కట్టుబడి ఉండేవాళ్ళు, ఆయన మాటని అంగీకరించేవాళ్ళు, ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు, ఆయన రాజ్యాంగానికి బద్ధమై మేము ఉంటామనే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాగా ఒక హర్షవర్ధన్ లాగా లేకపోతే ఇంకోహర్లాగా ఈ రోజున మరి మతం పేరు కులం పేరు చెప్పుకుంటూ ఇట్లాంటి విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళకి ఆ హక్కు అర్హత ఉందా ఎక్కడైనా అంటే మరి పక్కన ఈ మరణాలన్నీ కనిపిస్తున్నాయి మనకి. మరి ఈ మరణాలను కూడా మరి దళితుల్లో ఇన్ని వర్గాలు ఉన్నారా అంటే వాళ్ళ మరణానికి వీళ్ళ మరణానికి వీళ్ళు భేదం చూపిస్తున్నారంటే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే నాటకం అనేది క్లియర్గా అర్థమైపోతుంది మనకి. కూటమి ప్రభుత్వం 19 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చిందండి. 3000 4000 చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చేశారు, అయిపోయింది. ప్రతి నెల వస్తామని ఆనందం వ్యక్తం చేస్తారు. రెండవది డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం చేశారు. 16,350 పోస్టులు ఎగ్జామ్స్ జరుగుతున్నట్టు రేపు ఎల్లుండో అయిపోతాయి. ఇంకో 15 రోజుల్లో ఉద్యోగాలు కూడా అయిపోతాయి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి రోజుకి సుమారుగా 2 నుంచి 3 లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు 3 పూట్ల. అది అయిపోయింది. 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. 1,20,00,000 మంది మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అది కూడా అండి 3 గ్యాస్ సిలిండర్లు మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఏదైనా మీరు ఎప్పుడు సిలిండర్ తీసుకుంటే అప్పుడు డబ్బులు వేస్తామని. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు నేను ఉచితంగా ఇస్తానని చెప్పాను, మీరు సంవత్సరంలో ఎప్పుడైనా తీసుకోండి. కొంతమంది అంటారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే ఉంటాము, మా సంవత్సరానికి 2 సిలిండర్లు కూడా పట్టమంటే అదంతా నాకు అనవసరం. మీకు 3 సిలిండర్లు ఇస్తానని నేను హామీ ఇచ్చాను కాబట్టి 3 సిలిండర్లకు డబ్బులు నేను ఒకేసారి వేసేస్తాను, మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఈ విధంగా కదా మరి ప్రజలను ఎక్కడ మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఈయనలాగా 1000 రూపాయలు నేను పెంచేస్తాను, అధికారంలో రాగానే పెన్షన్ అన్నాడు, 250 250 250 అనుకుంటూ పోయాడు. అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజు వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించట్లేదు. ఇక్కడ తల్లికి వందనం అన్నాడు. అవును, 67,30,000 మంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో 10,000 కోట్లు వేశారు. అది అయిపోయింది. ఇక రైతు భరోసా, అన్నదాత సుఖీభావ, అంతకుముందు రైతు భరోసా అన్నదాత సుఖీభావ రేపు జూలై 1st వీక్లో వేస్తున్నారు. 20,000 దానికంతా ప్రణాళిక మొత్తం సిద్ధం చేశారు ఎవరికి ఏంటనేది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 స్టేట్ గవర్నమెంట్. అవును, 20,000 3 విడతలు ఇచ్చి క్లియర్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 6,500 మాత్రమే. కూటమి ప్రభుత్వం 14,000 ఇస్తుంది రైతుకి, అదే అయిపోతుంది. ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15 ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఇన్ని హామీలు నెరవేర్చాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ మొహం బట్టి ఆ ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు అన్న ఆలోచన ప్రజల్లో రావాలి. అవును, ఈ స్కామ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎందుకు పిలిపించాడు అన్న విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని శ్రీలీల గారు చెప్పినట్టు ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించి జాగ్రత్తతో ఉండి స్కానర్ పేరిట స్కామ్ చేయడానికి మీ దగ్గరకు వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్త కానీ నిలదీసి మీరు చేసిందేంటి, ఇవాళ మాకు వచ్చిన జరుగుతున్న మంచి ఏంటి
అని మీరే వివరించి ఇంకొకసారి పొరపాటును కూడా స్కానర్ ఓపెన్ చేయకండి. స్కానర్ ఓపెన్ చేశారో మీ ఇల్లు గొల్ల చేసుకుని వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.